మిథునని కిడ్నాప్ చేసింది లాయర్ ఆదిత్య. సీక్రెట్ రూమ్‌లో ఉంచాడు. అయితే మిథున స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. మిథున దగ్గర కూర్చొని తన ప్రేమనంతా చెప్తూ ఉంటాడు. నేనింతలా నిన్నిష్టపడితే, ప్రేమిస్తే నువ్వెందుకు వాడితో వెళ్ళిపోయావు మిథున? నాకెంత కోపం రావాలి మిథున, ఎంత బాధేస్తుంది మిథున అంటూ తన మాటలనంతా చెప్తూ ఉంటాడు. అయితే యష్మి ఏంటి, అసలు మిథున మిస్ అవ్వడానికి కారణం ఎవరు అంటే ఆ దేవ. ఆ దేవాని మేము తీసుకెళ్తున్నామని చెప్పి, వాడికి ఇంట్రాగేషన్ చేసి, వాడితో ఎలాగ నిజాన్ని ఒప్పిస్తామనేది చెప్పి, ఇక కట్టేసి మరి కొడుతూ ఉంటారు. ఇక ఆఖరి ప్రయత్నంగా చంపేస్తాను నిన్ను నిజం చెప్పకపోతే అంటే, నేనెందుకు చంపుకుంటానండి నా భార్యని, మిథున నా భార్య అనేది అంటూ ఉంటే, దేవ ఎప్పుడైతే నా భార్య అని తన నోట్లోంచి వస్తుందో, ఆ పదంతో మిథున లేసేస్తుంది. మొత్తం చూస్తుంది. ఇదేంటి కొత్త ప్లేసు అని. అలాగే మిథున ఫోటో కూడా చూస్తుంది. ఓహో! ఈ లాయర్ ఆదిత్య నన్ను కిడ్నాప్ చేశాడు అనైతే అర్థం చేసుకుంటుంది. ఆదిత్యకి ఎంత చెప్పినా గూడా వినిపించుకునే స్టేజ్‌లో ఉండడు. దేవ నా కోసం వెతుకుతూ ఉంటాడు. ఎంత బాధపడుతూ ఉంటాడో, ఎంత కుమిలిపోతూ ఉంటాడో, ఇప్పుడు నేను దేవాని ఎలా కలవాలి అనైతే అనుకుంటూ మిథున బాధపడుతూ ఉంటుంది. దేవ కూడా అలాగే. యష్మి 24 గంటలు టైం ఇచ్చింది దేవాకి. 24 గంటలు తేకపోతే తర్వాత పరిణామాలు వేరేలా ఉంటాయనైతే చెప్తుంది.